మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్తలు చూద్దాం. ఇంజనీరింగ్లో 400 సీట్లు ఖాళీ. కన్వీనర్ కోటాలో మిగిలిపోయినవి 22.27%. అర్హులు 1.28 లక్షలు. సీట్లు 1.53 లక్షలు. యాజమాన్య కోటా కలిపితే మరింత పెరగనున్న సంఖ్య. నేరుగా ఒప్పందమే ఉత్తమం. రష్యా, ఉక్రెయిన్లు దానిపైన దృష్టి పెట్టాలి. కాల్పుల విరమణతో ప్రయోజనం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రేపు అగ్రరాజ్యాధిపతిని కలవనున్న జెలెన్స్కీ గారు. ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ. ఇక వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్లే. పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు. పెరిగిన పొడి వాతావరణ రోజులు. ఇక రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు అని అది అధికార పరిధిలోకి చొరబడటమే. కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు. సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ. ఇంకా 21న సీఎం గారు ఢిల్లీ పర్యటన ఉందంటండి. పాక్ ఉగ్ర సంస్థ సానుభూతి పరుడిని అరెస్ట్ చేశారు. జైషే మొహమ్మద్ సహా పలు సంస్థలతో వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడు. ధర్మవరంలో కలకలం. ఇక 10వ తరగతి పరీక్షలు తెలుగులో రాసుకునే వారికి అవకాశం. మంత్రి లోకేష్ గారు హామీ ఇచ్చినట్లు ప్రకటించిన ఆపస్. శ్రీవారి దర్శనానికి దళారీ ఎలా? నకిలీ వెబ్సైట్లు, లింకులతో మోసగాళ్ల గాలం. ఇక డబ్బులు పోయే, కేసులు మిగిలే. ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్నే నమ్ముకోండని టీటీడీ తెలిపిందండి. అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్లు. తొలి 4 నెలల్లోనే 61%. మొత్తం రెవెన్యూ రాబడి 49,000 కోట్లు. ఇక పోస్ట్ మార్టంలో దొరికేస్తారు. మాటలే కాదు పోస్టులు పలుకుతాయి. మొహాలే కాదు అభిప్రాయాలు కనిపిస్తాయి. నేపథ్యం కాదు సోషల్ మీడియా చరిత్ర ప్రామాణికం. వీసా దరఖాస్తు నుంచి ఉద్యోగ నియామకం వరకు సోషల్ మీడియా వెట్టింగ్ పెడుతుంది. ఇది పెద్ద ఫిట్టింగ్. ఇక గౌతు లచ్చన్న స్ఫూర్తిని అందిపుచ్చుకుందామని సీఎం చంద్రబాబు గారు తెలిపారండి. త్వరలో ఆదరణ 3.0 పథకం అమలు. గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో మంత్రి సవిత గారు తెలిపారు. మహిళా లోకం వెల్లువెత్తిన ఉత్సాహం. ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన. రాజకీయాలు తప్ప ఇంకేమీ పట్టవా? జగన్పై మంత్రి కొండపల్లి గారు ధ్వజమెత్తారు. రెట్టింపు చేస్తామని 201 కోట్లు ఊడ్చేశారంటండి పెట్టుబడుల పేరుతో. విజయవాడ కేంద్రంగా జరిగిన కోట్ల రూపాయల భారీ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఇక ఐటీ కంపెనీలను ఆకర్షించేలాగా టెక్ హబ్స్ పాలసీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఇక విభిన్న ప్రతిభావంతుల విద్యకు ప్రభుత్వ భరోసా. చదువుతో పాటు ఆర్థిక చేయూత. ట్యాబ్లతో డిజిటల్ విద్య. దేశంలో తొలిసారి 125 ఆటిజం కేంద్రాల ఏర్పాటుకు ఎస్ఎస్సీఏ చర్యలు. రాజధానిలో చెట్టు పట్టాల్. అమరావతిలో దేశంలో పెద్ద ట్రాన్స్లొకేటెడ్ ట్రీ నర్సరీ. 5 ఎకరాల్లో 4,000 వృక్షాలతో ఏర్పాటు. మరో 4,000 తరలించేందుకు సన్నాహాలు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందంటండి భక్తుల రద్దీ వల్ల. ఓటర్ల జాబితాలను పార్టీలు పరిశీలించడం మంచిదే. సకాలంలో అభ్యంతరాలు తెలిపితే తప్పులు సరిచేయడానికి వీలవుతుంది. ఆరోపిస్తున్న వారు ముందుగానే ఆ పని చేస్తే బాగుండేదని ఈసీ తెలిపిందండి. నేడు ఈసీ మీడియా సమావేశం పెట్టనుంది. నేడు భారత్కు శుభాంశు శుక్లా గారు ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక రన్వేను తాకిన విమానతోక. ముంబై ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం. ఇక కాంగ్రెస్ జిన్న మౌంట్ బటన్ల వల్లే దేశ విభజన. కొత్త మాడ్యూల్లో పేర్కొన్న ఎన్సీఈఆర్టీ. కాల్ సెంటర్ డేటా లీకేజ్. 2.6 కోట్ల మోసం. 16 రోజులు 1,300 కిలోమీటర్లు. బీహార్లో నేటి నుంచి రాహుల్ గాంధీ గారి యాత్ర. అమరావతి ఉద్యమం అజరామరం. అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడంలో కీలక పాత్ర. నేను నా అమరావతి పుస్తకంలో ఉద్యమాన్ని కళ్ళకు కట్టారు పోతుల బాలకోటయ్య కృషిని కొనియాడిన వక్తలు. ఇక ఆ క్షణాల్లో ఆయనే దేవుడు. తిరుమలలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్. బెంగళూరులో 5 సజీవ దహనం. ఏలూరు సమీపంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి పనులకు రేపు భూమి పూజ. భూమికి విరాళం ఇచ్చిన విశ్రాంతి ఐఏఎస్ దమయంతి. విచ్చుకున్న నైసార్ యాంటెన్నర్ రిఫ్లెక్టర్. ఇక బొటిక్ నడిపే ఆమె పోలీసుల్ని శాసించారు. నెల్లూరు జిల్లాలో అరాచక శక్తిగా ఓ మహిళ. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులు అండదండలతో దందాలు. అప్పట్లో నెల్లూరులో పనిచేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలు. ఆ 5 ఏళ్ళలో సెటిల్మెంట్ల పర్వం. తాజాగా మళ్ళీ పైరవీలు, దందాలు. ఇక పూర్వీకుల గ్రామంలో శిబు సోరెన్ శ్రద్ధ కార్యక్రమం. ట్రంప్ పుతిన్ భేటీని స్వాగతించిన భారత్. పుతిన్కు మెలీనియా లేఖ రాశారంటండి. ఇక జీఎస్టీ సంస్కరణ కోసం ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది. కేరళలో అరుదైన మెదడువాపు వ్యాధి సోకి బాలుడు మృతి అయ్యాడు. ఇక మత కల్లోలంలో ఇతివృత్తంగా రూపొందిన ది బెంగాల్ ఫైల్స్ చిత్ర ట్రైలర్ నిలిపివేత. కిస్తే వాళ్ళలో సహాయక చర్యల్లో జాప్యంపై స్థానికుల ఆగ్రహం. సీఎం ఒమర్ ముందే నిరాశ వెళ్లబుచ్చిన వైనం. ఇంటింటా ఓటర్ల తనిఖీ ప్రారంభించిన యువజన కాంగ్రెస్. ఇక మరింత బలపడిన పుతిన్ స్వరం.
అమెరికా పైన ప్రభావం చూపారంటున్న విశ్లేషకులు. ఇక రష్యా పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 11 మంది మృతి, క్షతగాత్రులు 130 మంది. ఎయిర్ కెనడా సిబ్బంది సమ్మెతో 700 సర్వీసులపై ప్రభావం. మయన్మార్ రత్నాల నగరంపై బాంబుల దాడి, 21 మంది మృతి, 7గురికి గాయాలు. సివిల్ వ్యవహారంలో క్రిమినల్ చర్య, రాజస్థాన్ హైకోర్టును తప్పుపట్టిన సుప్రీం. యాప్లో పాలు కొనుగోలు యత్నం, బ్యాంక్ ఖాతాలో 18.5 లక్షల మాయం. కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 30 మంది హతం. ఇక పాక్లో ఆకస్మిక వరదలు, 327కు చేరిన మృతుల సంఖ్య. గోదావరి జల వివాదాల పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం అడుగులు, సమగ్ర వివరాలు సిద్ధం చేసిన ఏపీ జలవనరుల శాఖ. 444 టీఎంసీల వినియోగంతో తెలంగాణలో ప్రాజెక్ట్. చివరి రాష్ట్రంగా వరద జలాలు వాడుకుంటే నష్టమేంటని ప్రశ్న. వాషింగ్టన్ డీసీలో భారత స్వాతంత్ర వేడుకలు. ప్రతి ప్రాంతం ఓ అద్భుతం, డిజిటల్ మీడియాలో పర్యాటక ప్రచారం. పర్యాటకులను ఆకట్టుకునేలాగా ఏపీ టీడీసీ చర్యలు. ఇక పస్తులుంటూ పైపుల్లో తలదాచుకుంటూ దుబాయ్లో తెలంగాణ వాసి దైన్యం. అక్రమ పద్ధతులపై ప్రేక్షక పాత్ర పోషించలేం, కోర్టును అడ్డు పెట్టుకుని ఉత్తర్వులు పొందాలంటే అనుమతించబోం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సమర్పిస్తేనే విద్యుత్ సరఫరా, తెలంగాణ హైకోర్టు తెలిపిందండి. రివర్స్ ఇంజనీరింగ్తో చిక్కిన ఖజానా దోపిడీ ముఠ, నిందితులంతా బీహార్ వారే. కుటుంబాల్లో గ్రూపుల లొల్లి, సమాచార స్రవంతిగా సాగాల్సిన సోషల్ మీడియా పోస్టులు అక్కడక్కడ వివాదాస్పదం, బంధాలు అనుబంధాలపైన నీలినేడలు. ఇక బాబు మార్క్ కనికట్టు, 2.49 కంటే 3.20 చవక, యూనిట్కు 3.20 చొప్పున సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం. ఎకోరాన్, వృద్ధమాన్, భవ్య సంస్థలకు టెండర్ల ఖరారు, రంగం సిద్ధం. ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 5,983 ఎకరాలు సిద్ధం. రాష్ట్రంలో ఓవైపు మిగులు విద్యుత్ ఉండగా అధిక ధరకు ఎందుకు ఈ ఒప్పందం? రోజువారీ డిమాండ్ 10 నుంచి 13,000 మెగావాట్లు, అందుబాటులో 14,000 మెగావాట్లు, పైగా ఇప్పటికే 23,000 మెగావాట్ల కోసం విద్యుత్ సంస్థల ఒప్పందాలు. అంత చౌకగా యూనిట్ 2.49కే ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో సెకీతో ఒప్పందం చేసుకున్న గత వైఎస్ జగన్ ప్రభుత్వం. ఎగువ కాఫర్ డ్యాం కుంగిపోయింది. 10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతుని భారీ గొయ్య, భారీ వాహనాల రాకపోక వల్లే కుంగిపోయిందంటున్న నిపుణులు. గుట్టి చప్పుడు కాకుండా మట్టి రాళ్లతో గొయ్యను పూడ్చివేసిన అధికారులు తిరిగి రాకపోకలు అనుమతించారు. బాబు సర్కార్ పాపం, పోలవరానికి శాపం. ఇక ఉత్కంఠతో మొదలయ్యి ఉసూరమనిపించింది. నిష్ఫలంగా ముగిసిన ట్రంప్ పుతిన్ చర్చలు. శాంతి ఒప్పందం దిశగా అడుగైన భేటీ. అలాస్కా సమావేశంలో కనిపించిన పురోగతి. రష్యాలో తదుపరి చర్యలు. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ సాధ్యం కాకపోవడంతో నిట్టూర్చిన ప్రపంచ దేశాలు. పుతిన్దే పై చేయి అంటూ ట్రంప్పై విమర్శలు. అలాస్కాలో అడుగుపెట్టింది మొదలు వెళ్లేదాకా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన పుతిన్. రేపే ట్రంప్ జెలెన్స్కీ భేటీ. వాషింగ్టన్లో సమావేశం. శాంతి చర్చలను స్వాగతించిన భారత్. పల్లె వెలుగు బస్సులకు వర్తించిన శ్రీశక్తి. టీడీపీ కూటమి సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు. మద్యం బెల్ట్పై పోరు గీతం. రాష్ట్రంలో 75,000 బెల్ట్ షాపులు తొలగించే వరకు ఉద్యమం. కల్లు గీత కార్మికుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. గీత కార్మికుల వృత్తిని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుంది. మంత్రి నియోజకవర్గంలోనే లెక్కలేనన్ని బెల్ట్ షాపులు. గీత కార్మికుల ఆవేదన, ఆక్రందన. ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు. ఇక కోస్తాలో అతి భారీ వర్షాలు. సీమ జిల్లాలో మోస్తరు వర్షాలకు అవకాశం. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. డిజిటల్ పునర్జన్మ. మరణించినా మాట్లాడవచ్చు. భౌతిక మరణాన్ని జయించేలాగా ఏఐ టూల్స్. సాంకేతిక వనరులతో జీవం పోసి కొన్ని రూపాల కృత్రిమ మేధతో కృషి. క్రమంగా పెరుగుతున్న గ్రీఫ్ టెక్ వినియోగం. ఇది వరమా శాపమా? టీడీపీ ఎమ్మెల్యే కోన తీరుపై బగ్గుమంటున్న దళితులు. దళిత మహిళా ప్రిన్సిపల్ సౌమ్యకు కోన రవికుమార్ వేధింపులపై ఆగ్రహం. సౌమ్యకు మద్దతుగా ఏకతాటిపైకి దళిత సంఘాల ప్రతినిధులు. కేజీబీవీ ప్రిన్సిపల్ బదిలీని తక్షణమే నిలుపుదల చేయాలంటూ దళిత సంఘాలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామంటే ఒకసారి. కియాతో కళకళ. సత్యసాయి జిల్లాలో 1000 కుటుంబాల్లో వెలుగులు. రోజు రోజుకు విస్తరిస్తున్న అనుబంధ పరిశ్రమలు. జాతీయ రహదారి పక్కన 20 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి పైగా ఉపాధి. ఉమ్మడి అనంత జిల్లా, ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు. ఒకప్పటి కొండగుట్టలపై ఇప్పుడు ఖరీదైన విల్లాలు. 1,00,000 పలికిన ఎకరా ఇప్పుడు 1,50,00,000 పైనే ఉంది. నగరాలను తలపించేలాగా రెస్టారెంట్లు, విల్లాలు, దుకాణాలు. ఇక చదువు వారికి సాహసమే. అడవిలో 6 కిలోమీటర్లు నడిచి బడికి. సర్పాలు, జంతువుల మధ్య నడక. ఊళ్ళో బడి లేకపోవడంతో రోజు పరుగురుకు. వర్షాకాలంలో వెళ్ళి రావడానికి అవస్థలు. బిల్డింగ్లు కట్టి పాఠశాలను మరిచిన వైసీపీ. 40 ఏళ్లుగా బడి కోసం ఎదురుచూస్తున్న పల్నాడు జిల్లా రామాంజనేయపురం. న్యాయం చేయాలని లోకేష్కు విన్నపం. ఇక తిరుమల కిటకిట. వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు. 3 కిలోమీటర్ల మేర లైన్. సాయంత్రానికి క్యూ లైన్ను మూసివేత. సర్వదర్శనానికి 24 గంటల సమయం. గదుల కోసం 6 గంటలకు పైగా నిరీక్షణ. కళ్యాణకట్టలో అన్నప్రసాదన కేంద్రాల్లో రద్దీ. సుంకాల సంఖ్యలు తప్పినట్టే. ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో భారత్కు ఉపశమనం. 25% అదనపు సుంకాలు అమలు నిలిచిపోయే అవకాశం. 2వ విడత సుంకాలు ప్రస్తుతానికి అవసరం లేదు.
పుతిన్తో భేటీ సానుకూలం, భూభాగాల అప్పగింతపై చర్చ, శాంతి ఒప్పందానికి జెలెన్స్కీ ముందుకు రావాలని ట్రంప్ కోరారు. అమెరికా, యూరప్ మా భద్రత హామీ ఇచ్చిందని జెలెన్స్కీ తెలిపారు. సోమవారం వాషింగ్టన్లో ట్రంప్ జెలెన్స్కీ చర్చలు, కొన్ని భూభాగాల్ని రష్యాకు అప్పగించడం పరిష్కారం. తొలి నుంచి పుతిన్ డిమాండ్ ఇదే, ఆ దిశగా సంధి. ఇక పులివెందుల పులి, పిల్లి శాపనార్థాలు ఆర్కే గారి కొత్త పలుకులు రాశారండి. ఫ్రీ బస్ సూపర్ సక్సెస్, ఆడపడుచుల ప్రయాణ సంబరం, అన్ని రూట్లలో భలే స్పందన, నిండుగా కనిపించిన బస్సులు, పూర్తిగా ఆక్యుపెన్సీతో రైట్ జీరో టికెట్తో మహిళల్లో రిలీఫ్, తగ్గిన ఖర్చులు లెక్కలేసుకుంటూ ఉత్సాహంగా గమ్యస్థానాలకు, అన్ని చోట్ల మహిళలదే పైచేయి. రాజమండ్రిలో సీఎం చిత్రానికి పాలాభిషేకం చేశారు. తొలి 30 గంటల్లో 5 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ, 12 లక్షల మంది మహిళలు, బాలికల ప్రయాణం. శ్రీశక్తిని సమీక్షించిన సీఎం చంద్రబాబు గారు ఘాట్ రోడ్లోని అనుమతించాలని ఆదేశం. ఇక ఓటు చోరీపై తాడో పేడో, బీహార్లో నేటి నుంచి రాహుల్ ఓట్ అధికార యాత్ర, 20 జిల్లాల్లో 16 రోజులు, పెద్ద ఎత్తున పాల్గొనున్న ఇండియా కూటమి పార్టీలు. ఇది ఎస్ఐఆర్పై యుద్ధం, భారత ప్రజాస్వామ్యం చరిత్రలో మైలురాయని కాంగ్రెస్ తెలిపిందండి. ఢిల్లీలో నేడు ఈసీ విలేకరుల సమావేశం. ఇక సైబర్ నేరగాళ్లకు సవాల్, రికవరీలో ఏపీ పోలీసుల సత్తా, ఆధునిక సాంకేతిక గుర్తింపు, నేరగాళ్ల అరెస్ట్, సొంపు స్వాధీనం, రికార్డు స్థాయిలో అనంతపురం పోలీసులు 40 లక్షల రికవరీ, విజయనగరంలో రిటైర్డ్ టీచర్ సొమ్ము 20 లక్షల స్వాధీనం, బాపట్ల పోలీసుల్లో లక్షల్లో రికవరీ చేశారు. ఇక రాష్ట్రాలను దాటి నిందితుల అరెస్ట్, గంట లోపల ఫిర్యాదు చేస్తే 90% రికవరీకి అవకాశం. కేంద్ర టోల్ ఫ్రీ నంబర్ 1930. ధర్మవరవాసికి ఉగ్రలింకులు, ఎన్ఐఏ సమాచారంతో పోలీసులు అప్రమత్తం. నూర్ అహ్మద్పై నిఘా, ఉపా కేసు అరెస్ట్. ఇక కరువు తీరింది, ఖరీఫ్ సాగు పుంజుకుంది. వరుస అల్పపీడనాలతో దంచుతున్న వానలు, 24 నుంచి 8.6% తగ్గిన వానలోటు. సీమలో మెరుగైన వర్షపాతం, కోస్తాలో జోరుగా వరి నాట్లు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం. నేడు బీజేపీ పార్లమెంటరీ భేటీ, అభ్యర్థిని నిర్ణయించే అవకాశం. రేసులో ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ పేరు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. ఇరు దేశాల పవర్ ప్లే, పుతిన్ను సాదరంగా ఆహ్వానించిన ట్రంప్. ఆ సమయంలో ఆకాశంలో యుద్ధ విమానాలు, రెడ్ కార్పెట్కు ఇరువైపులా మొహరింపు. బీస్ట్ వాహనంలో ట్రంప్తో పాటు పుతిన్కు మెలీనియా లేఖ స్వయంగా అందజేసిన ట్రంప్. వ్యూహాత్మకంగా పుతిన్ పావులు, అనేక డిమాండ్లు, షరతులు. ట్రంప్తో వ్యాపార సంబంధాలంటూ వ్యాఖ్య. 30 గంటల్లో 12 లక్షల మంది ఫ్రీ జర్నీ, శ్రీశక్తి గ్రాండ్ సక్సెస్ అయిందంటండి. ఇక ట్రంప్ షో నో డీల్, ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై తేలని ఫలితం, చర్చలు కొనసాగింపునకు ఓకే. ఈసారి మాస్కోలో స్వాగతించిన ఉక్రెయిన్ EU. మంచి ప్రయత్నం, చర్చలతోనే శాంతి సాధ్యమని భారత్ తెలిపింది. కాల్పుల విరమణ కాదు, ఒప్పందంతోనే యుద్ధ విరమణ ట్రంప్ గారు తెలిపారు. ఇటు చర్చలు, అటు కొనసాగిన దాడులు. అమరావతిలో శాశ్వత వరద నియంత్రణ, కొండవీటి వాగు విస్తరణ, గ్రావిటీ కెనాల్తో నీటి నిల్వ. శాఖమూరి, కృష్ణయ్యపాలెం, వైకుంఠపురం రిజర్వాయర్లే కీలకం. 2027 మార్చి నాటికి పూర్తి. వేగంగా పనులు. పుతిన్దే పైచేయి, ట్రంప్ బెదిరింపులకు తలగ్గని రష్యా అధ్యక్షుడు. 5 అంశాలతో పైచేయి సాధించిన పుతిన్. అమెరికా గడ్డపై ఎర్రతివాచితో స్వాగతం. కాల్పుల విరమణ ఊసేత్తని ట్రంప్. కనీసం పాక్షికంగా విజయం దక్కని వైనం. అమెరికాతో బిజినెస్ వెంచర్లకు రష్యా అవకాశం. పుతిన్కి 10కి 10 మార్కులు. ఇంకా జెలెన్స్కీ చేతుల్లోనే బంతి, కొన్ని త్యాగాలకు ఒప్పుకోవాలి, చర్చిద్దాం రండి. ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ ఆహ్వానం. ఫోన్లో గంట సేపు మంతనాలు. నేడు అమెరికాకు జెలెన్స్కీ, రేపు ట్రంప్తో భేటీ. 6 EU సభ్యులు కూడా హాజరంటండి. 21న కేబినెట్ భేటీ. అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం. ఆటో డ్రైవర్ల సహాయం పైన చర్చ. ఉచిత బస్సు ప్రయాణంపై ఫీడ్బ్యాక్. అమరావతి నిర్మాణం, పలు సంస్థలకు భూ కేటాయింపులకు నిర్ణయం. ఇక ఏసీలు, టీవీలు మరింత చౌకగా. GST 2.0లో కీలక సంస్కరణలు. దిగిరానున్న ధరలు, సామాన్యుడికి ఊరట. వ్యవసాయ రంగంపై తగనున్న భారం. హస్తకళలు, వైద్య బీమా ప్రయోజనం. కార్లు, మోటార్ల, సైకిళ్లపైన పన్ను తగ్గే ఛాన్స్. తదుపరి GST భేటీలో తుది నిర్ణయం. నియంత్రణలోకి ద్రవ్యోల్బణం, జీడీపీకి బూస్ట్. ఇంకా గృహ రుణాలపై వడ్డింపు 15 బేస్ పాయింట్లు పెంచిన SBI. కొత్తగా రుణాలు తీసుకునే వారిపై భారం. SBI బాటలో యూనియన్ బ్యాంక్. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ రుణాల మంజూరుపై కొత్త విధానాలు. మాకు శ్రీమంతులు కావాలి, పల్లె పిలుస్తుంది. కుబేర్లు ముందుకు రావాలని, స్వగ్రామాల అభివృద్ధికి సహకరించాలి. మన ఊరు మన బాధ్యతగా భావించాలి. మౌలిక వసతుల కల్పనకు సొంత నిధులు ఇవ్వాలి. అప్పుడే గ్రామాల్లో కొత్త వెలుగులు. ప్రధాని సీఎం పిలుపును స్ఫూర్తిగా తీసుకోవాలి. సంపన్నులకు గ్రామీణులు వినతలు. ఇంకా సరిహద్దు చర్చలు, వేగంగా విభేదాల పరిష్కారం. రేపు న్యూఢిల్లీకి చైనా విదేశాంగ మంత్రి. 24వ రౌండ్ బోర్డర్ సంభాషణలో వాంగ్ యూ 3 రోజుల పర్యటన. మోడీ చైనా టూర్కి ముందే కీలక పరిణామం. ఇంకా ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. ఐటీలో మీదైన ప్రత్యేకత ఉందా? నైపుణ్యాలు పెంచుకుంటేనే మనుగడ. కెరీర్ మధ్యలో ఉన్నవారికి తప్పనిసరి. ఈనాడుతో టీమ్ లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి శర్మ. ఈ వారం IPOలు సందరున్నాయంటండి. 5 ప్రధాన, 2
ఎస్ఎంఈ ఇష్యూలు. ఇక గూగుల్లో మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఏఏ సాధనలతో మోసం చేసిన వారికి కళ్ళం, కనీసం ఒక విడత నేరుగా ముఖాముఖి. అత్యధిక యువత మెచ్చిన నగరం బ్యాంకాక్ అంటండి. ఇక ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 47% పెరిగాయని గోయల్ గారు తెలిపారు. చైనా కంపెనీతో డిక్సాన్ జీవి. ఇక 2047 నాటి జీఎస్టీలో ఒకే స్లాబు. ప్రతిపాదిత సంస్కరణలు తదుపరి తరం జీఎస్టీకి బాటలు వేస్తాయని ఉన్నతాధికారి తెలిపారు. భారత్లో శాంసంగ్ తయారీ విస్తరిస్తుంది, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు. ఇక యాపిల్ ఫోన్ల సరఫరా 21.5% పెరిగాయి. 2025 ప్రథమార్థంలో 59 లక్షలకు చేరిక. రెండో త్రైమాసికంలో వివో ఆధిపత్యం ఐడీసీ నివేదించింది. ఇక చిన్న విమానాల్లో రారాజు ఎయిర్బస్ A320 మొత్తం డెలివరీల్లో త్వరలోనే అగ్రస్థానానికి. 4 దశాబ్దాల బోయింగ్ 737 ఆధిపత్యానికి చరమగీతం. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. జర్నలిస్ట్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పూణే. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 500 జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ఫీజు ₹1180. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 30 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒడిశాలో సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ భువనేశ్వర్ తాత్కాలిక ప్రతిపాదన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 23. ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 31 ఆగస్టు. సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన వికలాంగుల సాధికారిత విభాగం 40% లేదా అంతకంటే ఎక్కువ గుర్తింపు పొందిన వైకల్యం కలిగిన విద్యార్థులు విద్య పురోగతికి సహాయం చేయడానికి 6 విభిన్న స్కాలర్షిప్ పథకాలు అందిస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 31 అక్టోబర్. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 10th ఉత్తీర్ణులు అర్హులు. ఇంకా ఐఐటి గౌహటిలో 12 ఉద్యోగాలు. డిగ్రీ, పీజీ, పిహెచ్డీ ఉత్తీర్ణులతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా అర్హులుంటండి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఉన్న లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.